ఏదైనా కూడా ఈరోజు ఓపెన్గా సిగ్నేచర్ కెమెరాలో చెప్తున్నా నేను. నువ్వు ఎవరినైనా పంపించే ఒక ప్రాబ్లంకి విరించిలో ఎంత దీని ధర అని కనుక్కోమను. ఆ ధర విరించికున్నంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంత నీట్ ఎస్టాబ్లిష్మెంట్ ఉన్న పెద్ద హాస్పిటల్లో బిల్లు పోయి తెచ్చుకోమని చెప్పు. తెచ్చుకోమను. ఆ హాస్పిటల్ బిల్లు మీదే విరించేది ఫస్ట్ 30 to 35% తక్కువ ఉంటుంది. దాని మీద ఫర్దర్ డబ్బు లేననే వాళ్ళకు ఇంకో ఫర్దర్ 20 to 25% డిస్కౌంట్లు ఇస్తాం విరించిలో. ఆల్మోస్ట్ వి ఆపరేటెడ్ 50% లెస్ దెన్ అదర్ హాస్పిటల్స్ ఆన్ ద డే ఆఫ్ డిశ్చార్జ్. కాన్ఫిడెంట్ చెప్తున్నాను ఈ మాట. కానీ మేము ఏ రోజు దే పబ్లిసిటీ చేసుకోలేదు, ఏ హోర్డింగ్స్ పెట్టలేదు, ఏ అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చుకోలేదు. ఎందుకంటే అవన్నీ చేస్తే ఆ ధర మళ్ళీ పేషెంట్ మీదే అనేది పెద్ద క్వశ్చన్ మేడం. మీకు తెలిసే ఉంటది, చాలా మంది మీ మీద ఏం మాటలు, ఆమెకు అంత ప్రజాసేవ చేయాలంటే వాళ్ళ హాస్పిటల్లో ఫ్రీ ట్రీట్మెంట్ ఇవ్వచ్చు. 1008 ఫ్రీ నార్మల్ డెలివరీస్ డిక్లేర్ చేసిన నాయన. నేను ఎక్కడ పోతే ఎవడు చేస్తాడు రా నాకు ఫ్రీ డెలివరీస్? నేను డిక్లేర్ చేస్తే నా హాస్పిటలే కదా నాకు సహాయపడాలి. 1008 నార్మల్ డెలివరీస్ డిక్లేర్ చేసిన, 1000 మెడికల్ క్యాంప్స్ చేసిన ఈ రోజు దాకా. ఎవరు చేస్తారయ్యా? ఏ ప్రైవేట్ హాస్పిటల్ వస్తుంది నాతో చేయడానికి? నా హాస్పిటల్ ఉంటేనే నేను చేసుకోగలిగిన కదా.